లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. జానీ మాస్టర్ను కస్టడీకి ఇవ్వాలి అంటూ పోలీసులు వేసిన పిటిషన్ను రంగారెడ్డి జిల్లా కోర్టు విచారించింది. విచారణ అనంతరం 4 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు ఆయనను ఈరోజు కస్టడీకి తీసుకోనున్నారు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. జానీ మాస్టర్పై 3rd డిగ్రీ ప్రయోగించొద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని కోర్టు చెప్పింది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా వేధించాడని, ప్రతిఘటిస్తే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని తెలిపింది. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడంది. జానీ మాస్టర్, ఆయన భార్య తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్పై 76, 506, 323 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు నార్సింగ్ పోలీసులు. మైనర్గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో తనపై అత్యాచారం చేశారని పోలీసులకు బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో యాక్ట్ను ఎఫ్ఐఆర్లో యాడ్ చేశారు. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది.